ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో జిల్లా ఇన్ఛార్జ్ మరియు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పర్యటించి పిఠాపురం మున్సిపాలిటీ గొల్లప్రోలు నగర పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి అధికారులు హాజరవగా స్థానిక కూటమి నాయకులు మంత్రి నారాయణకు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది త్రాగునీటి సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, జల్ జీవన్ అమృత స్కీమ్ల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం పనులు చేపట్టిందని అన్నారు. అందులో భాగంగా పిఠాపురం మున్సిపాలిటీకి 57.5 కోట్లు, గొల్లప్రోలు నగర పంచాయతీకు 80 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. 2 సంవత్సరాల్లో వీధి కుళాయిలు లేకుండా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరుని కూటమి ప్రభుత్వం అందించనుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీల్లోనూ ఇళ్ల నుంచి వస్తున్న వృధా నీరును శుభ్రపరిచి కాలువల్లో కలిపేందుకు ప్రణాళిక సిద్ధమైందని అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా పిఠాపురం మున్సిపాలిటీలో 14.6 కోట్ల రూపాయలతో, గొల్లప్రోలు నగర పంచాయతీలో 8 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాబోయే 6 నెలల్లో మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఓన్లీ మాకు 20 కోట్లు ఇచ్చిన దాంట్లో ఉన్న 20 ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఎప్పుడైనా కోవిడ్ లో కానీ ఏదైనా మున్సిపల్ దాంట్లో కానీ ఏమైనా చేశారో ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్. ఇప్పుడు మేము లేవనుకోండి సార్, మా దాంట్లో కొన్ని వేసుకున్నా కూడా లేదు సార్. మా దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి విషయం పిఠాపురం నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా పిఠాపురంలో 550 కోట్ల రూపాయలతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా అభివృద్ధి సంఖ్యను తీసుకెళ్తున్నటువంటి మాదాపురం రోడ్డుకి మంచినీళ్ళ గురించి అప్పుడు 70 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. 40 లక్షలు వర్క్ చేశాం. అది రైల్వే గేట్ వరకు తీసుకెళ్ళేది. ఇప్పుడు వరకు అవతల వార్డుకి మంచినీళ్ళు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు పిఠాపురం, గొల్లప్రోలు ఈ 2 మున్సిపాలిటీస్లో డెవలప్మెంట్ వర్క్స్ విషయమై ఈరోజు ఫస్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో అటు అధికారులు మరియు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా యాక్చువల్గా, మరియు ఈ యొక్క వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అనేక సమస్యలను వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాటిలో మెయిన్గా ఎక్కువ మంది అడిగింది డ్రింకింగ్ వాటర్. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు వీలైనంత వరకు సర్ఫేస్ నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో అటు జలజీవన్ రూరల్లోనూ అర్బన్లో వచ్చేలకి అమృత్ స్కీమ్లో టేకప్ చేశారు. ఈ యొక్క పిఠాపురం మున్సిపాలిటీకి అయితే 57.5 కోట్లు, గొల్లప్రోలుకి వచ్చి 80 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అయిపోయినాయి. అవి వర్క్స్ లెవెల్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఆ లెవెల్స్ అన్నీ అయిన తర్వాత బహుశా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి వర్క్ వేగవంతంగా స్టార్ట్ అవుతుంది. 2 ఇయర్స్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అటు డిప్యూటీ సీఎం అయినా సీఎం గారైనా చెప్పేది ఒకటే, వీధిలో ట్యాప్ వేయటం కాదు, వీధిలో ట్యాప్ ఉండకూడదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, వీలైనంత వరకు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలని. ఆ విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలు అయితే 14,000 కోట్లతోనూ, ఐ థింక్ రూరల్ అయితే 28,000 కోట్లతో జలజీవన్లో ఈరోజు వాటర్కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ యొక్క పిఠాపురంలో అనేక మంది సమస్యలు మెయిన్గా చెప్పింది ఏంటంటే వాటర్ సమస్యలే చెప్పారు. దానికి పరిష్కారం ఇబ్బంది లేకుండా చేస్తాం. రాబోయే 2 సంవత్సరాల్లో
ఈ యొక్క పిఠాపురం కానీ గొల్లపూర్లో కానీ 100% డ్రింకింగ్ వాటరు, 100% డ్రైన్స్, అంటే వర్షం వస్తే నీళ్లు పోయే డ్రైన్స్, అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోయే డ్రైన్స్, రోడ్స్, లైట్స్, పార్క్స్ కంప్లీట్ చేసే విధంగా దీనికి సంబంధించి ఫైనాన్స్ ఏదైనా అల్టిమేట్గా ఫైనాన్సే. దానికి అనేక మార్గాల ద్వారా అన్వేషిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు అమృత్ 2.0 కావచ్చు, ఏఏబి వచ్చినట్టే యాన్యుటీ మోడల్లో 100% డ్రైన్స్ కట్టాలని ఒక 5,000 కోట్లతో కట్టేదానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు.